హలో, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు మీకు జొన్న సొండెలు ట్రెడిషనల్ వంట చూపిస్తున్నాను. ఇవి బాగా 4-5 సార్లు వాష్ చేసుకొని నీట్గా ఒక 24 గంటలు నానబెట్టుకోవాలి వాటర్లో. తర్వాత వాటిని కుక్కర్లో వేసి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలి, లేకుంటే ఉడకవు. 10 విజిల్స్ రావాలి. ఇప్పుడే ఉడకబెట్టి పెట్టండి, ఇట్లా ఉడికిపోతాయి మెత్తగా, ఇట్లా రావాలి. 10 విజిల్స్, ఇంకెవరు 2 ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కావద్దు. 10 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నానండి. వెలిగించుకొని నెయ్యి పెట్టేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి. పోపు చేయడానికి కావాల్సిన సామాగ్రి: ఒక టీ స్పూన్ సోంపు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు, ఒక 10 ఎండుమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, ఒక 4-5 గార్లిక్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక హాఫ్ లెమన్. ఇంతే కావాల్సింది. చూడండి, నూనె కాగింది, పోపు చేస్తున్నాను. సోంపు వేసాను, సోంపు తర్వాత గార్లిక్, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడే తెంపుకొచ్చిన కరివేపాకు కట్ చేసి వేయాలి, తుంచేయాలి. ఒక హాఫ్ చిన్న స్పూన్ చిన్నది కదా, దీంతో హాఫ్ పసుపు, అదే స్పూన్తో హాఫ్ మెంతి పిండి, అన్నీ కొంచెం వేగాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఎప్పుడు చేతన వేయాలండి, సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ సొండలు వేసేసాలి. తెల్ల జొన్నలు మంచి కలుపుకోవాలి. మంచిగా నీట్గా కలిపేసాను. కొంచెంసేపు ఒక 2 నిమిషాలు మూత పెడతాను. చూడండి, మంచిగా వేగినాయి. ఇది ట్రెడిషనల్ వంట, అమ్మమ్మలు నానమ్మలు చేసుకునే వంట. నేనే అమ్మమ్మ స్టేజ్లో ఉన్నాను, ఇంకా మా అమ్మమ్మలు నానమ్మలు ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు. మా అమ్మమ్మలు నానమ్మలు చేసుకునే వంట ఇది, ట్రెడిషనల్ వంట. తెల్ల జొన్నల సొండెలు అంటారు, ఇంకా గుడాలు అంటారు, గుగ్గిళ్ళు అంటారు, చాలా పేర్లు ఉన్నాయి, కానీ మేమైతే సొండెలు అంటాం. మంచిగా అన్ని ఫ్లేవర్స్ అన్నీ పట్టినాయి. ఉప్పు, పచ్చిమిరపకాయలు టేస్ట్, అన్ని ఫ్లేవర్స్ అన్నీ పట్టినాయి. ఇంకా మనం తినడమే. ప్లేట్లో పెట్టేశాను. ఎంత మంచి కలర్ కనిపిస్తుంది. దీంట్లో ఒక పావు నిమ్మకాయ స్క్వీజ్ చేసుకోవాలి. తర్వాత గార్నిష్ కోసం ఒక్క ఆనియన్ కట్ చేసిన, ఇందులో వేస్తున్నా, హాఫ్ ఇంకో ప్లేట్లో వేస్తాను. చూడండి ఎట్లుంది ట్రెడిషనల్ వంట. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.